అచ్చంపేట మండలంలో టీడీపీ జనసేన పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్న క్రియాశీల నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అచ్చంపేట మండలంలో టీడీపీకి బలంగా ఉన్న సీనియర్ నాయకుడు లక్ష్మీశెట్టి పార్థసారథి, మలిశెట్టి నాగేశ్వరరావు, అచ్చంపేట మాజీ ఎంపీటీసీ ఏపూరి రాంబాబుతో పాటు జనసేన పెదకూరపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతరామయ్య, జనసేన అచ్చంపేట అధ్యక్షుడు నీలం ప్రసాద్, అచ్చంపేట మండలం జనసేన ఉపాధ్యక్షులు మన్నం జనార్దన్, పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీశెట్టి పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్రావు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నాకు చేతనైనంత విధంగా నాకున్న సమయం మొత్తం పూర్తిగా కేటాయించి పార్టీ ఎదుగుదలకు, పార్టీ కృషికు మేమంతా కలిసి చేయడం జరిగింది. కానీ ఈరోజు పొత్తులో భాగంగా ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ రావడం వల్ల పరిణామాలు కొంచెం ఇబ్బందిగా మాకు జరిగాయి. మాకు సరైన విలువ, ప్రాధాన్యత లేనందున ఒక 20 రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ ఇంటికాడ కూర్చోవడం జరిగింది. జనసేన పార్టీ కోసం నాలాంటి వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో చాలా కష్టపడి ఈరోజు సరైన పిలుపు, సరైన గౌరవం దక్కక జగన్లో అక్కడ ఆగిపోవడం జరిగింది. 2019లో అంతకుముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడ నుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉండి 2019లో అనుకోని కారణాల వల్ల పార్టీని విడిపోవడం జరిగింది. ఆ రోజు శంకర్రావు గారిని గెలిపించడంలో నా భాగం లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఈరోజు 2024లో ఆ శాయశక్తుల శంకర్రావు గారి విజయానికి కృషి చేస్తారనేది ఈ సందర్భంగా తెలియదు. శంకర్రావు గారికి మీకు కొంచెం అవసరం ఇస్తుంది. పదే మాకు అనేకసార్లు చెప్పలేదు. ఆయన మాటని రానున్నటువంటి మే 13 ఎన్నికల్లో రెండవసారి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించాలని చెప్పేసి అందుకు మేమందరం మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి శంకర్రావు గారికి తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి పార్టీలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జారైన తెలుగుదేశం పార్టీ నుంచి ప్రసాద్ గారు కానీ, రాంబాబు గారి, అట్లాగే జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అనంత నాయక్, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు మన్యం జనార్దన్ స్వాగతం చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ అందరికీ సుస్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వచ్చి ఈ రోజున ఈ పార్టీలో చాలా ప్రదర్శిస్తూ మీరందరూ వచ్చి మరి చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. చూసి ఈ రోజున జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మరి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగక తెలుగుదేశం పార్టీకి ముందు వచ్చి మరి జనసేన అనేది పార్టీకి ప్రాముఖ్యత లేకుండా మరి కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడి మరి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలోకి
జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాగే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా మన అభివృద్ధి సంక్షేమం అమలు చేయటం, చంద్రబాబు నాయుడు చెప్పేది రోజుకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఉదయం ఒక మాట చెప్తే సాయంత్రం ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకాలు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈరోజు వరుసలో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీకి చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతున్నారు. జిల్లా మార్పుకి జన సమూహం అనేది పెరుగుతూ ఉంది. మనం రాయలసీమలో ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ జనం వస్తున్నారనుకున్నాం, కానీ పల్నాడు జిల్లా వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ రావడం జరిగింది విజయయాత్రకి. అలాగే గుంటూరు జిల్లాలకు ఇంకా ఎక్కువైంది. విజయవాడ జిల్లాలకే జన సమూహం అనేది గత పాదయాత్ర కన్నా కూడా ఎక్కువ రావడం జరిగింది.